సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. డింక్ లైఫ్ స్టైల్ ఇప్పుడు భారత్లో విపరీతంగా పెరుగుతుంది. కలిసే ఉంటారట కానీ పిల్లలు మాత్రం వద్దంట. సో అలాంటి కల్చర్ ఇప్పుడు బాగా డెవలప్ అవుతుంది. అయితే లీగల్గా ఇది ఎంతవరకు కరెక్ట్ అండ్ దీనికి సంబంధించినటువంటి వాటిల్లో వాళ్ళు ఎలా ఒక రిలేషన్షిప్లోకి ఎంటర్ అయిపోయి జీవితాలను నాశనం చేసేసుకుంటున్నారా, లేదు అనుకుంటే ఆ కల్చర్లోకి జీవితాన్ని తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నారా అనేది ఈరోజు మనం హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు మాట్లాడినట్టు తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి నాగరాజ్ గారు. సార్, ఈ డింక్ లైఫ్ స్టైల్ అనేది వాళ్ళ భారత్లో విపరీతంగా పెరిగిపోతూ ఉంది. అసలు ఈ కల్చర్ ఏంటి, ఏ విధంగా ఉంది? డింక్ లైఫ్ స్టైల్ అండి అంటే డబుల్ ఇన్కమ్ బట్ నో కిడ్స్. బా, కలిసే ఉంటారు. మీరు ఇంతకుముందు చెప్పారు కదా, కలిసే ఉంటారు బట్ పిల్లలు వద్దట. ఇది ఈ యొక్క కల్చర్ యొక్క మెయిన్ ఉద్దేశం. అంటే ఇంతకుముందు యాక్చువల్గా ఎలా ఉండేదంటే ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. 1980s 90s వరకు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. సో జాయింట్ ఫ్యామిలీస్. ఉమ్మడి కుటుంబాలు ఎలా ఉంటారంటే అమ్మ, నాన్న, తాతయ్య, పిల్లలు ఒక ఫ్రేమ్లో అందరూ ఉంటారు. ఒక సూటబుల్ చూడడానికి ఒక ఫ్రేమ్లో అమ్మ, నాన్న, అత్తమ్మ, మామ. మనం ఫ్రేమ్ లాగా. మనం ఫ్రేమ్ ఎగ్జాక్ట్లీ మనం ఫ్రేమ్లో ఉంటారు. ఈ మనం ఫ్రేమ్లో ఎలా ఉంటారంటే నూతన దంపతులు, పిల్లలు, తాతమ్మ అందరు కలిసి ఒక జాయింట్ ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ముఖ్యంగా 80s తర్వాత అద్భుతంగా ఉండే ఈ జాయింట్ ఫ్యామిలీస్. కానీ ఎప్పుడైతే 90s తర్వాత ఈ యొక్క సామాజికంగా వచ్చిన మార్పులు ఉన్నాయి, అంటే ప్రపంచీకరణ అంటాను చూసారా, దాని తర్వాత ఈ ఉమ్మడి కుటుంబాల నుంచి న్యూక్లియర్ కుటుంబాలకు వచ్చారు. అంటే న్యూక్లియర్ కుటుంబాలు అంటే ఏంటి? మేమిద్దరం, మాకిద్దరు. అత్తమ్మ, మామ ఎక్కడుంటారంటే వృద్ధాశ్రమాల్లో ఉంటారు. అమ్మా నాన్నని వృద్ధాశ్రమాల్లో పెట్టాలి. ఈ కల్చర్ మనకి 92-2000లో స్టార్ట్ అయింది. 2001 తర్వాత ఇది ఇంకా పతాక స్థాయికి వెళ్ళింది, తీవ్ర స్థాయికి దాల్చేసింది. ఏంటి? మేమిద్దరం ఉంటే చాలు, మాకిద్దరు పిల్లలు, దీనికోసం లైఫ్. కానీ ఎప్పుడైతే 2001-2005 తర్వాత సాఫ్ట్వేర్ రంగం బాగా ఉధృతిలోకి వచ్చేసిందో, ఇప్పుడు రాబోతున్న కొత్త మార్పు ఏంటంటే ఈ డబుల్ ఇన్కమ్ బట్ నో కిడ్స్ అనే కల్చరు బాగా డెవలప్ అవుతుంది. ముఖ్యంగా ఈ కార్పొరేట్ కల్చర్ చేసినటువంటి ఢిల్లీ, ముంబై, పూణే, అహ్మదాబాద్, హైదరాబాద్, బెంగళూరు ఇట్లాంటి సిటీస్లో ఇది బహుళ ప్రాచుర్యంలోకి వచ్చేసింది. ముఖ్యంగా మన హైదరాబాద్ చూసినట్లయితే వెస్ట్ జోన్లో ఇది చాలా ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఎక్కడ అస్సాం అమ్మాయి ఉంటాడు, కేరళ అబ్బాయి, ఇట్లా కలిసి జాయింట్ ఫ్యామిలీస్ కలిసి ఉంటారు. కానీ వీళ్ళు ఏముంటారు? ఇద్దరు డబుల్ ఇన్కమ్, భార్య భర్త ఇద్దరు కూడా సంపాదిస్తారు, డబ్బులు ఉంటుంది, లావిష్గా ఉంటారు, సొంత ఫ్లాట్ ఉంటుంది, ఇంట్లో లావిష్ లగ్జరీస్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తారు. కానీ పిల్లలు మాత్రం వద్దు. వీళ్ళు మనకి ఎప్పటికైనా ఇబ్బందే. మనం ఎంజాయ్ చేద్దాం, ఇష్టం వచ్చినట్టుగా తిందాం, ఇష్టం వచ్చిన తిరుగుదాం, నీ లైఫ్ స్టైల్లో నువ్వు ఉండు, నా లైఫ్ స్టైల్లో నేను ఉంటాను, ఇద్దరు అభిరుచులు కలిస్తే ఇద్దరం కలిసే ఉందాం. కొత్తగా చట్టాలు వచ్చాయి 2018 నుంచి, లివింగ్ రిలేషన్స్, ఇది కూడా చట్టబద్ధం అయిపోయి ఇంకా పెళ్ళి అనే ప్రక్రియ కూడా అవసరం లేదు. ఇంకా కలిసి ఉంటారు కానీ పెళ్ళి కూడా ఉండదు. సో ఎప్పుడైతే ఈ 2018 తర్వాత మనకి ఇండియాలో ఈ లివింగ్ రిలేషన్స్ యాక్ట్ని కూడా ఎప్పుడైతే చట్టబద్ధం చేశారో, అంటే అది పెద్ద నేరం కాదు అని ఎప్పుడైతే వచ్చిందో, ఈ మధ్యకాలంలో చూస్తున్నాం మనం గడిచిన కరోనా తర్వాత ఇవి చాలా ఎక్కువైపోతున్నాయి. ఏదో పెళ్లి చేసుకోరంటే నాకు వద్దు డాడీ అంటాడు వాడు. ఏదో ఎందుకంటే వద్దు డాడీ, నాకు పెళ్ళి లేదు డాడీ, నేనేదో నాకు కలిసిన అమ్మాయితో ఉంటాడు, పొద్దున్న లేసి సాయంత్రం చాటింగ్ ఉంటాడు, ఇష్టమైతే అమ్మాయితో కలిసి ఉంటాడు, లేకపోతే అమ్మాయిని కూడా విడిచిపెట్టి వేరే అమ్మాయితో ఉంటాడు. ఇది 1980sలో విదేశాల్లో బహుళంగా ఉండేది. ఆ కల్చర్ మెల్లమెల్లగా డెవలప్ అయ్యి మనం ముఖ్యంగా మన భారతీయులకి ఏంటంటే తొందరగా అడాప్ట్ చేసేసుకుంటాం. మన కల్చర్ని మనం స్ప్రెడ్ చేయం. విషయం ఏంటంటే వేరే కల్చర్ని తొందరగా అడాప్ట్ చేసేసుకుంటాం మనం. దానివల్ల ఈ డింక్ కల్చర్ అనేది బాగా స్ప్రెడ్ అవుతుంది. దీనివల్ల ఏమవుతుంది అంటే చాలా భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి ఈ డింక్ కల్చర్ అనేది. ఇప్పుడు ఏజ్లో ఉన్నప్పుడు విపరీతంగా ఉంది కదండి ఈ డింక్ కల్చర్. వెస్ట్ సైడ్ బాగా ఉందండి, ఎస్పెషల్లీ మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, నల్లగండ్ల ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంది. కొత్త అపార్ట్మెంట్లు, 4 కోట్ల 5 కోట్ల అపార్ట్మెంట్లు ఒక్కరు కొని దాన్ని అందులో ఉండే అవకాశం లేదు. సో డబుల్ ఇన్కమ్ కావాలి, లగ్జరీస్ లైఫ్ స్టైల్ పెరిగింది. సో డెఫినెట్గా మీకు ఏముంటాయి సార్ టర్మ్స్ అండ్ కండిషన్స్ జనరల్గా? ఇక్కడ ఏముండవండి, టర్మ్స్ ఇద్దరు మాట్లాడుకుంటారు, వాళ్ళే కూర్చుంటారు, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఉంటావు, నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను, నీ లైఫ్ స్టైల్ నీది, నా లైఫ్ స్టైల్ నాది, నీ ఇష్టం వచ్చినంత నువ్వు తిరగవచ్చు, నా ఇష్టం నేను తిరుగుతా. ఎండాది నువ్వు నన్ను క్వశ్చన్ చేయకూడదు, నేను నిన్ను క్వశ్చన్ చేయను. క్వశ్చన్ చేస్తే కదా, క్వశ్చన్ చేసినప్పుడు ఎక్స్పెక్టేషన్స్ పెరిగేటప్పుడే గొడవలు వస్తాయి. ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోరు, క్వశ్చన్స్ చేయరు. ముఖ్యంగా పిల్లలు వద్దు. ఒకటి మెయిన్ థాట్ ఏంటంటే ఈ పిల్లలు ఉంటే వాళ్ళని చిన్నప్పటి నుంచి వాళ్ళని కేర్ టేకింగ్ చేసుకోవాలి, వాళ్ళని ఇంపార్టెన్స్ ఇవ్వాలి, వాళ్ళని స్కూల్కి పంపించాలి, చదివించాలి, మన సొంత ఇష్టాలను కూడా మనం మర్చిపోయి వాళ్ళని మనం సాక్రిఫైస్ చేయాలి. ఇట్లాంటివన్నీ కూడా మనకు అవసరం లేదు, హ్యాపీగా ఉందాం. చిట్ట టైంలో ఏముంది, ఎక్కడైనా డబ్బులు ఇచ్చామంటే మనకు నర్సింగ్ ఎవరైనా దొరుకుతారు,
50 years 60 years నర్సింగ్ బాధ పెరిగాయి. సో నాకు హెల్త్ బాగాలేదు, ఫోన్ చేస్తే మెడికల్ ఎమర్జెన్సీకి వస్తారు, ఇంకా కావాలనుకుంటే డబ్బులు ఇస్తే నర్సింగ్ వస్తారు. ఇంకా అంతకుమించి వృద్ధాప్యం మనకు అవసరం ఏంటండి? అంత బాధ్యత రాహిత్యంతో కూడుకున్నటువంటి సోషల్ లైఫ్ దేనికి సార్? అంటే జనరల్గా ఏం మ్యాజిక్ ఉంటుంది సార్ అందులో? ఏం మ్యాజిక్ ఉంటుందండి? అది ఒక ట్రెండ్. ఎవరి కోసం బతకాలి? నా లైఫ్, పుట్టేమో, జీవితం చాలా చిన్నది, ఉన్న లైఫ్ ఎంజాయ్ చేయాలి. ఇదే మనకు పురాణంలో చెప్తారు, చార్వాకులు అంటారు వాళ్ళు. అంటే నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు బతుకు. ఇప్పుడు వేదాలు ఎప్పుడో చెప్పారు, ఈ కల్చర్ ఉండేది. శంకరాచార్యులు రాకపోవడం ఈ కల్చర్ ఉండేది. చార్వాకులు అంటారు వాళ్ళు. అదేంటి? ఇష్టం వచ్చినట్టు తిను, ఇష్టం వచ్చినట్టు తాగు, ఇష్టం వచ్చిన వ్యక్తితో పడుకో, ఇష్టం వచ్చింది ఎంజాయ్ చేయి, ఇంతే. దిస్ ఇస్ కాల్డ్ చార్వాకులు. ఇప్పుడు ట్రెండ్ మారింది, అదే డింక్ కల్చర్. సో ఈ కల్చర్లో ఇంకోటి నాగరాజు గారు ఇప్పుడు అనుకున్నట్టుగా ఆచార వ్యవహారాలు, ఈ పద్ధతులు, సంప్రదాయాలు ఇట్లాంటివన్నీ ఇంకా అన్నీ తుడిచిపెట్టుకుపోతాయి. ఇంకొకటి వాళ్ళకి బిహైండ్ ఒకటి వేరే ఒక ఇంటెన్షన్, సైకలాజికల్ ఒక డిజార్డర్ ఉంటుందండి. ఫస్ట్ నిజంగా చెప్పండి, ఇట్స్ అ సైకలాజికల్ డిజార్డర్. అంటే ఇక్కడ చిన్నప్పుడు చూడకూడని దృశ్యాలు చూడడం కానీ, వినకూడనటువంటి విషయాలు పేరెంట్స్ దగ్గర వినేటప్పుడు కానీ, లేకపోతే మా పేరెంట్స్ ఎప్పుడూ రోజు పోట్లాడుకోవడం, చిన్నప్పటి నుంచి ఏదో ఒక అలిగేషన్స్, ఎందుకు మా అమ్మ ఇప్పుడు అదే ఇంట్లో ఉంటుంది, హౌస్ వైఫ్గా, ఉద్యోగం లేదు, ఒక పారాసైట్ లాగా మా ఫాదర్ మీద డిపెండ్ అయి ఉంటుంది, మా సిస్టర్స్, మా ఫాదర్ ఎప్పుడు వస్తారా, ఆయనకు డబ్బులు కోసం పీడించడం, ఇవన్నీ చూసి ఒకటి ఒక ఫ్యామిలీస్లో బయటకు కనబడి బాగానే ఉంటారు చూడడానికి, డబ్బు సంపాదన, కానీ ఏదో అంతర్లీనంగా తెలియనటువంటి ఏదో ఒక మానసిక రుగ్మత అయితే ఉంటుంది నాగరాజు గారు. ఆ రుగ్మతతో బాధపడి చిన్నప్పటి నుంచి చూసి, సొసైటీని చూసి, తన ఫ్యామిలీలో చూసి, తన బ్రదర్స్, తన రిలేషన్స్, వీళ్ళందరినీ చూసి ఏదో ఒక తెలియని ఒక ఫ్రేమ్లో ఇరుక్కుపోతారు. వీళ్ళు ఇరుక్కుపోయి ఏం చేస్తారంటే, ఏముంది లైఫ్, తింటూ తాగుతూ ఒక స్త్రీతో ఎంజాయ్ చేస్తే చాలు, ఇదే అనుకుంటారు. అంతకు మించి వేరే ఇంక ఎక్స్పెక్టేషన్స్ ఏమి. ఆడపిల్లలు కూడా అలానే ఉంటారు. ఆడపిల్లలు కూడా అదే. దీనికి కారణాలు ఉంటాయి సార్. వాళ్ళు అంతే కదండి. మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఏంటంటే, ఇంతకుముందు మనం పెరిగిన కుటుంబ వాతావరణం. ఫస్ట్ ఏంటంటే అన్నిటికీ బేస్ కుటుంబ వాతావరణం అండి. ఒక మంచి కుటుంబ వాతావరణం ఉంటే ఒక మంచి సమాజం ఉంటుంది. ఒక మంచి సమాజం ఉంటే ఆటోమేటిక్గా అదంతా డెవలప్ అవుతుంటుంది. కానీ మంచి ఫ్యామిలీయే లేకపోతే మంచి సొసైటీ ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తాం? చిన్నప్పటి నుంచి ఇంట్లో భార్య భర్తలు నిత్యం గొడవలు ఆడుకోవడం, ఎప్పుడు డబ్బు సమస్య, ఏదో ఎక్స్పెక్టేషన్స్, దాని తగ్గినటువంటి కోరికలు తీరకపోవడం, ఇవన్నీ ఫ్యామిలీలో చూశారు వాళ్ళు. దీని అంతటికి మరొక కారణం నాగరాజు గారు, ఫైనాన్షియల్ ఫ్రీడమ్. ఈ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎక్కడ దారితీసింది? నువ్వేంటి నాకు ఇచ్చేది, నా డబ్బులు నేను సంపాదించుకుంటున్నా, నువ్వు నాకు ఇస్తే నేను బతకాలని పరిస్థితులు లేను, నాకు ఇష్టమైన ఆహారం నేను కొనుక్కుంటాను, స్విగ్గీలో జొమాటోలు తెప్పించుకుంటాను, నా ఇష్టం వచ్చి నేను లైఫ్ స్టైల్ బతుకుతా, నీకోసం నేను ఇంతకుముందు చీర కావాలంటే ఏమంటే పండగకు చేరుకోనండి అనే పరిస్థితి ఉండేది. ఇప్పుడు పండగకి చీరలు ఎక్కడ పరిస్థితున్నాయండి? నువ్వు ఇచ్చేది ఏంది, ఈమె వెళ్ళి షాపింగ్ చేసుకొస్తుంది, వాడు కూడా అంతే. ఇంతకుముందు డ్రెస్ వేసుకునేటప్పుడు ఇద్దరు కలిసి షాపింగ్ చేసుకెళ్ళి రావడం కల్చర్. ఈ డింక్ కల్చర్లో ఇంకేం ఉండవండి. అదొక విచిత్రమైన పరిస్థితి. ఇది చూస్తూ పరిస్థితి ఓవర్ ఫ్రీడమ్. కరెక్ట్ వర్డ్, ఓవర్ ఫ్రీడమ్. అంటే విపరీతమైన స్వేచ్ఛ, సంఖ్యలు లేనటువంటి స్వేచ్ఛ, అంటే దేనికి కట్టుబాట్లు లేవు, ఎక్కడ ఎటువంటి నో లిమిటేషన్స్ అనమాట. ఆ స్వేచ్ఛ ఇది రాను వెస్టర్నైజేషన్ ఉంది ఒక ప్రక్రియలో ఇది జరుగుతుంది. వెస్టర్నైజేషన్ జరిగిపోతుంది ఇక్కడికి. మెయిన్ ఏంటంటే మీరు ఇందాక చెప్పినట్టుగా ఆ ఫినాన్షియల్ ఫ్రీడమ్లో వెస్టర్నైజేషన్ జరుగుతుంది. వేసుకునే బట్టలు కావచ్చు, వాడుతున్న కార్లు కావచ్చు, ఇంట్లో ఉన్నటువంటి లగ్జరీస్ లైఫ్ స్టైల్ కావచ్చు, ఉండడానికి వెళ్ళి కావచ్చు. హైదరాబాద్లో ఈ కల్చర్ని అడాప్ట్ చేసుకున్నటువంటి వాళ్ళు అంటే ఏ విధంగా ఉన్నారంటారు? అసలు ఉన్నారండి. ఇన్ఫ్లుయెన్సర్స్ వల్ల చాలా కుటుంబాలు దీనికి, సెలబ్రిటీస్ దగ్గర నుంచి మిడిల్ క్లాస్ పర్సన్ దగ్గర నుంచి అన్ని స్థాయిల్లో, ముఖ్యంగా వెస్టర్నైజేషన్ జరగడం వల్ల, ఈ వెస్టర్నైజేషన్ కల్చర్ వల్ల ఇన్ఫ్లుయెన్సర్స్ మెయిన్ కారణం ఇన్ఫ్లుయెన్సర్స్ వల్లే. ఎవరినో చూస్తారు, ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. నేను ఇప్పుడు మనం ఇందులో మన నేమ్స్ అని మనం చెప్పలేం కాబట్టి తొందరగా ఏంటంటే ఇన్ఫ్లుయెన్స్ అయిపోతామండి మనం. ఆ ఇన్ఫ్లుయెన్సర్స్ వల్ల ఈ కల్చర్ అనేది స్టార్ట్ అవుతుంది. ముఖ్యంగా ఇది ఎక్కడ దారితీస్తుంది, ఎక్కడి వరకు వెళ్ళే అవకాశం ఉందండి? అంటే దీనికి సంబంధించి అడ్డుకట్టు ఎక్కడ వేయడానికి ఏమండి? జీవ పరిణామ సిద్ధాంతం, డార్విన్ చెప్పిన సిద్ధాంతం. ఇంకా పిల్లలే లేకపోతే సొసైటీ ఎక్కడ వస్తుంది నాగరాజు గారు? అసలు పిల్లలే వద్దనుకోవడం వల్ల, ఈ డింక్ సిస్టమ్ వల్ల అర్థం ఏమంటున్నారు? నో కిడ్స్, పిల్లలు వద్దనుకుంటే నెక్స్ట్ జనరేషన్ ఎలా ఉంటుందండి? ఇక్కడతో స్టాప్ అయ్యేది కదా. ఇట్స్ కంటిన్యూ రొటీన్ ప్రాసెస్. ఇది నువ్వు స్టాప్ని బ్రేక్ చేస్తున్నావు, దానికి కంటిన్యూటీ లేదు ఇక్కడ. ఇంకా రాబోయే రోజుల్లో మనుషులు ఎట్లా రాళ్ళలా బతుకుతారా, చెట్ల బతుకుతారా? ఎక్కడికి దారితీస్తుంది కల్చరు? ఆలోచించట్ల భవిష్యత్తు. ఈ రోజు నేను ఉన్నానా, ఈ రోజు ఎంజాయ్ చేశానా, రేపు నా భవిష్యత్తు ఏంటి అవసరం లేదు వాడికి. ఒక సొసైటీని ఇవ్వాలి, ఒక జాతి నిర్మాణాన్ని కలిగించాలి. ఇప్పుడు అంబేద్కర్ కలిగేటప్పుడు 14 మంది పిల్లలండి. అంబేద్కర్ తన ఫ్యామిలీ పేరెంట్స్కి తన 14th పర్సన్. ఆ రోజు 14 మందిలో 14th పర్సన్ అంబేద్కర్ అంత గొప్పవాడయ్యాడు. అన్ఫార్చునేట్ దురదృష్టం ఏంటంటే 90లో చుట్టూ కొన్ని మార్పుల వల్ల మేము ఇద్దరు పిల్లలుంటే చాలని చెప్పి కొన్ని సిద్ధాంతాలు వచ్చాయి. అది రాజకీయ కారణాలు కావచ్చు. కానీ ఆ రెండు కూడా పోయి చైనా ఏం చేసింది, 1 for none అని చెప్పింది. ఈరోజు మళ్ళీ కొత్త సిద్ధాంతాలు మొదలుపెట్టి వాళ్ళు మళ్ళీ స్టార్ట్ చేశారు. చైనా ముందే మేల్కొందండి ఈ విషయంలో. దీనికి హిందూ యాక్ట్స్ అని చెప్పట్లేదన్నా?
ప్రస్తుతానికైతే హిందూ Legal యాక్ట్స్ గా. ఉన్నాయండి. లీగల్గా యాక్ట్స్ లేవు, బహుశా మేబీ రావచ్చు. అంటే చట్టం అనేది ఎలా ఉంటుందండి నాగరాజు గారు, ఇప్పుడు హెల్మెట్ లేకుండా వెళ్తే ఫైన్ చేస్తానంటుంది. నువ్వు హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేస్తే నీకు ఫైన్ చేస్తుంది కోర్టు, అదే మన ట్రాఫిక్ వాళ్ళు. అది ఎలా తెలుస్తుంది? ఒక సీసీ కెమెరా ఫుటేజ్ అని ఉండాలి, లేకపోతే పక్కవాడు ఎవడైనా కంప్లైంట్ చేయాలి. అంతేగాని నేను బైక్ మీద వెళ్ళిపోతుంటే వాడు పట్టించుకోడండి. యాక్ట్ అనే పార్ట్ ఎక్కడ వస్తుంది? మన నిత్య జీవితంలో మనకు ప్రొటెక్షన్ చేసే చట్టాలు, అంతేగాని మనం ఇలా ఉండు అని నిర్దేశించే చట్టాలు కాదు సార్. మనం తప్పు చేసేటప్పుడు మాత్రం చట్టాలు కానీ న్యాయాలు కానీ వస్తాయి, కానీ దిశానిర్దేశం చేయాల్సింది చట్ట న్యాయాలు కాదండి. సమాజంలో కొంతమంది గొప్పవాళ్ళు మార్గనిర్దేశం చేస్తే ఆ మార్గంలో వెళ్తే వస్తాయి తప్పించి ఇలా ఉండు అని చెప్పే చట్టాలు అయితే కాదు నాగరాజు గారు. చూద్దాం అన్నట్టు మన ఆడియన్స్ దీని మీద ఏ విధంగా స్పందిస్తారు అనేటువంటిది. అదేనండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ నాగరాజు గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.